శ్రీ సత్యసాయి జిల్లాలో బెట్టింగ్ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. మడకశిర పట్టణాన్ని కేంద్రంగా చేసుకుని గుట్టు చప్పుడు కాకుండా ఈ దందా నడుపుతున్నారు. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు 4 కీలక వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి భారీ మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నారు. వ్యవస్థీకృత నేరాలపై ఉక్కుపాదం మోపుతామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. మడకశిర పట్టణంలో బుధవారం రాత్రి పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఈ ఆకస్మిక దాడుల్లో ఐపీఎల్ మ్యాచ్లకు సంబంధించి బెట్టింగ్ నిర్వహిస్తున్న 4 వ్యక్తులను అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుండి 7,20,000 రూపాయల నగదు, 2 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు. అరెస్టైన వారిని సుధీర్ రెడ్డి, సతీష్ కుమార్, దేవరాజు, ఇర్ఫాన్ గా గుర్తించారు. కేసు వివరాలను పెనుగొండ డీఎస్పీ నర్సింగప్ప గురువారం స్వయంగా వెల్లడించారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. అలాంటి వారి సమాచారాన్ని ప్రజలు పోలీసులకు అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మడకశిర పట్టణం నందు ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి మ్యాచ్ల రీత్యా క్రికెట్ జరుగుతున్నటువంటి బెట్టింగ్ పక్కా ఆధారంతో సమాచారంతో నిన్న అర్బన్ సిఐ గారు, సుబ్రహ్మణ్యం, రూరల్ సిఐ రాజకుమార్ వారి సిబ్బంది కాలేజీ గ్రౌండ్లో రాత్రి 8 గంటలకు 4 వ్యక్తులను అరెస్ట్ చేసి వారి నుండి 7,20,000 స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా 2 మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకోవడం